బడే మియా చోటా మియా అప్డేట్స్ కోసం బీ టౌన్ అంతా వెయిటింగ్. అక్షయ్ రేంజ్ అలాంటిది. మరి తాజాగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన బడే మియా చోటే మియా పూజా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం మరో 2 వారాల్లో యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక బడే మియా చోటే మియా ట్రైలర్ విషయానికి వస్తే టీచర్లు లాగానే పృథ్వీరాజ్ సుకుమారన్ డైలాగ్స్తో స్టార్ట్ అవుతోంది. కాకపోతే అక్కడ కేవలం వాయిస్ వినిపిస్తే ట్రైలర్లో పృథ్వీరాజ్ మొహం కనపడకుండా మాస్క్ తగిలించుకుని ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ ఆయుధాన్ని పృథ్వీరాజ్ దొంగిలిస్తారు. కాగా 3 రోజుల డెడ్ లైన్ కూడా విధిస్తారు. ఇంతటి రియల్ విలన్ ని ఆపాలంటే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ల వల్లే అవుతుందని వాళ్ళిద్దరికి మిషన్ ను అప్పగిస్తారు. నిజానికి వాళ్ళ స్నేహితులే అయినా ప్రాణాలకు తెగించి విలన్ తో పోరాటం చేసే సమయంలో కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నించడం మనం ట్రైలర్లో చూడొచ్చు. వీరిద్దరితో పాటు హీరోయిన్లు మనుషి చిల్లర్, అలియా ఫార్చ్యూన్స్ వాళ్ళ కూడా మిషన్లో పాల్గొంటారు. ఈ టీం అంతా కలిసి విలన్ పృథ్వీరాజ్ను ఎలా ఎదుర్కొన్నారనేది మిగతా కథ. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో ఉత్కంఠని పెంచే కథాంశం, ఎమోషన్స్, హై యాక్షన్ సన్నివేశానికి ఏమాత్రం లోటు లేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సుల్తాన్, టైగర్ విందా, హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాని వసు భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్, జానీ భగ్నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం వచ్చే నెల రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో రిలీజ్ కానుంది. యాక్షన్ లవర్స్ కి లోరెల్ కోస్టర్ రైడ్ గా తెరకెక్కిన బడే మియా చోటే మియా ట్రైలర్ ని తొందరగా చూసేయండి. పెద్ద హీరోల పక్కన నటించే హీరోయిన్స్ చిన్న హీరోలతో నటించకూడదు. ఇది ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఉన్న అన్అఫిషియల్ రూల్. ఈ రూల్ ని బ్రేక్ చేసి ఇప్పుడు కీర్తి సురేష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మహానటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాల్లో కూడా నటించింది. సూపర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ చిన్న హీరోలకు కూడా జోడిగా నటించింది. గత ఏడాది మహేష్ బాబుకు జోడిగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన కీర్తి సురేష్ కోలీవుడ్లో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో ఈమె ఇప్పుడిప్పుడే హీరోగా అడుగులు వేస్తున్న సుహాస్కి జోడిగా నటించేందుకు కమిట్ అవ్వటం చాలా మందికి ఆశ్చర్యంగాను కలిగిస్తోంది. కలర్ ఫోటోతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకునే సుహాస్ ఆ తర్వాత చేసిన సినిమాలతో హీరోగా పర్వాలేదు అనిపించుకున్నాడు. అలాంటి సుహాస్తో ఉప్పు కప్పురంబు అనే విభిన్నమైన కామెడీ ఎంటర్టైనర్ను చేసేందుకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప్పు కప్పురంబో సినిమాలో ఖచ్చితంగా కీర్తి సురేష్ పాత్ర డామినేషన్ ఉంటుంది. అయినా కూడా సుహాస్ వంటి చిన్న హీరోతో జతకట్టడం అనేది చాలా పెద్ద సాహసం అంటూ స్వయంగా ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. నటి అన్నప్పుడు అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని రకాల కథలను చేయాలి. ఇక నటిగా నిరూపించుకునేందుకు కాన్సెప్ట్ ను చూడాలి కానీ అందులో నటిస్తున్న నటీనటులను కాదు. కనుక కీర్తి సురేష్ నిర్ణయం కరెక్టే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.